వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. మరికల్ మండల కేంద్రంలో పామాయిల్ గేలెల స్వీకరణ కేంద్రం ప్రారంభోత్సవానికి హాజరైన నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి. ఒక్కసారి మా రైతులు నమ్మితే అసలు మిమ్మల్ని పడుకోనియరు, కానీ నమ్మేంత కొంత ఇబ్బంది అవుతుంది. మా రైతులకు ఎటువంటి హాని జరగకుండా క్రాప్లలో కొత్త కొత్త విధానాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టినందుకు మరి ఖచ్చితంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రైతుల అవగాహన సదస్సులు ఏ ప్రకారంగా చేస్తే రైతు నమ్మి వాడు పెట్టుబడి పెడతాడు. ఎందుకంటే రైతు దీన్ని పెట్టుబడి పెడితే 4 సంవత్సరాలు దీన్ని మేపాల్సి వస్తుంది, దీన్ని బతికించుకోవాల్సి వస్తుంది. ఈ బతికించుకున్న తర్వాత లాస్ట్లో వచ్చే లాభాలు చూస్తే ఒకవేళ వానికి గిట్టుబాటు ధర కంటే మిగతా పంటల కంటే కొంత ఎక్కడ రాకపోతే ఇబ్బందులు పాలవుతాడు. ఈ మా దగ్గర రైతులంతా కూడా పెద్ద ఆగర్వ శ్రీమంతులేం కాదు, అంతా కూడా భూమి మీద ఆధారపడే రైతులు ఉన్నారు. కాబట్టి మీరు ఇంకా అవగాహన కలిగించడానికి ముందు మేము మా ఇద్దరికి అవగాహన కలిగిస్తే మేము చాలా మంది రైతులకు అవగాహన కలిగించేటువంటి స్థితిగతులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని 100% మున్ముందు ఇంకా పెద్ద ఎత్తున ఇది అన్నట్టు మర్కల్లో మొత్తంలో జక్లేరులో ఇంకా ఎక్కడ వీలైతే అక్కడ ఖచ్చితంగా మా తన కూడా పాడెక్కబడుతుంది. మా తన ఇప్పుడు లేబర్ ప్రాబ్లం చాలా ఉంది కాబట్టి రైతులు కొత్త కొత్త క్రాప్స్ చూస్తూ ఉన్నారు. మరి మీరు ఇంకా కొంత చొచ్చుకోపోయి రైతుకు నమ్మకం కలిగిస్తే మేము కూడా ఖచ్చితంగా ఎప్పటికి కూడా రైతు వెంబడి ఉండే వ్యక్తులంగా ఖచ్చితంగా మా రైతు బాగుపడుతుంటే అంతకంటే మాకు సంతోషం ఇంకోటి లేదు. కాబట్టి రైతుల పక్షాలు మీతో కోరుతా ఉన్నా, దీనికి అవగాహన కలిగించండి. ఈ అవగాహన కలిగించిన తర్వాత కొంత నేను విన్న దీని విషయంలో చెడిపోదు లేదా మేకలు అవన్నీ ఫెన్సింగ్ కావాలి, అవన్నీ కూడా అవగాహన కలిగిద్దాం. మేము గతంలో కూడా మా ప్రాంతంలో హార్టికల్చర్ ఉండేది కాదు. నేను దాని మీద అవగాహన కలిగించుకొని ముందు నేను పెట్టి అందరికి అవగాహన పెట్టి ముందు బాగా వీళ్ళ నాన్నగారు పెట్టింది గేటు మీద, లింగపల్లి గేటు మీద విశ్వరెడ్డి గారు. అట్లా అవగాహన ఒక రైతు ద్వారా ఇంకో రైతు చెప్తేనే నమ్ముతాడు రైతు. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో దీని విషయంలో కొంత మేము కూడా స్టడీ చేసి పూర్తి స్థాయిలో ఎక్కువ మొత్తంలో ఇక్కడ పంట పండించే విధంగా సహకారం చేసే విధంగా మేమంతా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇటువంటి కార్యక్రమాన్ని నేను కూడా పిలిపించినందుకు మీ అందరికీ కూడా ఇంత గౌరవపడుతుంది. ధన్యవాదాలు.